మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రము నాయన. చదువుబడిన మాటలు మీవి అమూల్యమైన శక్తి కలిగిన జీవము కలిగిన మాటలు మీ బిడ్డలకు బోధించనుండగా మీ దాసులైన మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావలసిన జీవ వాక్కులు మీరు అందించమని, వాక్యపు వెలుగులో నడిచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్నా మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం యొక్క అంశం ఏమిటంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నిజమైన ద్రాక్షవల్లి అంటే ఎందుకు నిజమైన ద్రాక్షవల్లిని యేసయ్య చెప్తున్నాడు? ద్రాక్షవల్లిలో కూడా ఏవి ఉన్నవి? కారు ద్రాక్షలు ఉన్నాయి, పనికిరానటువంటి ఉన్నాయి, వ్యర్థమైనటువంటి ఉన్నవి, పిచ్చి ద్రాక్ష కాయలు ఉన్నాయి. కొన్ని చెట్లు ఒకేలాగా ఉంటాయి, కానీ వాటి ఫలములు ఎలాగుంటాయి? చేదుగా ఉంటాయి. నిజమైన ద్రాక్షవల్లిని అంటే ఆయన, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటే ఆయనే, నేనే అంటున్నాడు ఆయన. 7 మహావాక్యములు యోహాను సువార్తికుడు తన యొక్క సువార్తలో జ్ఞాపకం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 7 మహావాక్యాల్లో మొదటి వాక్యం ఏమిటంటే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చదవండి. 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లెను, జీవాహారము నేనే. అంతవరకే చూడండి, జీవాహారము నేనే. మొదటి మహావాక్యము ఆయన యోహాను సువార్తతో చెప్పిన మొదటి వాక్యం ఏంటంటే జీవాహారము నేనే. ఆయన జీవాహారము అంటే జీవింపచేసే ఆహారం ఇచ్చేది నేనే అంటున్నాడు ఆయన. తన బిడ్డలు జీవించుటకు అంటే ఈ యొక్క భౌతికమైన ఆహారము కొంతకాలం మనల్ని జీవింపచేస్తుంది, కొంతకాలమే మనకు శక్తినిస్తుంది, కొంతకాలమే మనకు బలమునిస్తుంది, కొంతకాలమే మనం నివసిస్తాం. కానీ క్రీస్తుతో కలిసి జీవిస్తే, క్రీస్తు ఇచ్చినటువంటి జీవాహారం మనం జీవిస్తే, ఆ ఆహారం మనం భుజిస్తే నిరంతరము జీవిస్తాం. అందుకే అంటాడు, మీ పితరులు మన్నాను తిన్నారు, వారు చనిపోయారు అంటున్నాడు యేసయ్య. మీ పితరులు మన్నాను భుజించారు, వారు చనిపోయారు, కానీ జీవాహారమును నేనే అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వారు మన్నాను తిన్నారు కానీ వారు చనిపోయారు, కానీ జీవాహారమును నేనే అని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి జీవాహారము ఆయనే. తన బిడ్డలు బ్రతికించేటువంటి జీవాహారం ఏమిటి? ఆహారము దేవుని వాక్యము. ఆ వాక్యము చేత ప్రతి ఒక్కరు కూడా బ్రతికించబడతారని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఆహారము చేత ప్రతి ఒక్కరు కూడా ఈ లోకములో అనేక శ్రమలు, సమస్యలు, శోధనలు వచ్చిన వాటన్నిటి నుండి విడుదల పొంది బ్రతికించబడతారని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ జీవాహారం ఆయనే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆయనే వాక్యము, ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే ఈ భూలోకానికి వచ్చాడు. 14వ వచనం అంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. కాబట్టి జీవాహారం ఆయనే, మనల్ని జీవింపచేయు ఆహారం ఆయనే. ఇది మొదటి మహావాక్యము. 7 మహావాక్యాలు యోహాను సువార్తికుడు ప్రత్యేకంగా ఆయన రచించాడు. యోహాను సువార్తికి 2 పేర్లు ఉన్నాయి, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. రండి యోహాను సువార్తకు రండి, ఆయనకున్నటువంటి ఆ 2 పేర్లు ఏమిటో చూసినట్లయితే, ఆయన యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. 13వ అధ్యాయము 23వ వచనం చదవండి. యోహాను సువార్త, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. అంటే యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు ఎవరంటే యోహాను సువార్తికుడే. యోహాను సువార్త క్రీస్తు తర్వాత, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 90వ సంవత్సరం రాయబడింది. అది ఆ సంవత్సరంలో రాయబడింది. ఇది పక్షిరాజు సువార్త అంటారు. పక్షిరాజు ఎలాగమున ఆకాశంలో ఎగురుతూ భూలోకములో ఉంటుండి ఆహారమును ఎలాగున పరిశీలన చేస్తుందో, అలాగున యోహాను సువార్త క్రీస్తుని గురించి అనేకమైన విషయాలు మనకు బోధిస్తుంది. కనుకనే
ఈయన చెప్పిన మహావాక్యం ఏమిటంటే జీవాహారమును నేనేనటువంటిది ఆ యొక్క మొదటి మహావాక్యము జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. రెండవ మహావాక్యము చూసినట్లయితే యోహాను సువార్తలో 8:12 చదవండి. ఏమంటున్నాడు యోహాను సువార్త 8:12? మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందని వారితో చెప్తున్నాడు. ఇది రెండవ మహావాక్యం. మొదటిది జీవాహారము నేనే అంటున్నాడు, మిమ్మల్ని నడిపించువాడు జీవించువాడు నేనే అంటున్నాడు. రెండవది నేను లోకమునకు వెలుగును నేనే అని చెబుతున్నాడు ఆయన. నేనే, అయాం అంటే నేనే. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఇంకంటే ఇక ఆయన వెంబడించినటువంటి వారు చీకటిలో నడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వెలుగులో ఉన్నాడు కనుక. కరెంటు ఉంటుంది, వెలుగులో ఉంటాం. కరెంటు పోతుంది, ఏమొస్తుంది? చీకటి వస్తుంది. చీకటిలో ఏ వస్తువు కనబడదు, చీకటిలో ఏది స్పష్టంగా మనం చూడలేం. కాబట్టి నేను వెలుగును అంటున్నాడు. లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్తున్నాడు. నిజమే, క్రీస్తును వెంబడిస్తే ఇక చీకటిలో మనం నడవలసిన అవసరం లేదు. చీకటి వెలుగు. చీకటి ఎవరి స్థావరము? సాతాను స్థావరం. కొంతమంది దైవజనులు చెబుతారు, ఇంటికి వస్తారు, ప్రార్థన చేస్తారు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటారు, మీ ఇంట్లో చీకటి కనపడుతుంది అంటాడు. కళ్ళు మూసుకుంటే చీకటి కనపడ, వెలుగు కనపడుతుందా? అవివేకం. అది గమనించడం మనం. మీ ఇంటిలో చీకటి కనపడుతుందంటే అర్థం ఏంటి? వెలుగు కావాలి. వెలుగు కావాలంటే మీ ఇంట్లో ఏదో ఒక ప్రత్యేకమైన కార్యం చేయాలంటే ఏదో ఒక ప్రార్థన పెట్టాలి. ఎందుకని? అలాగూ చెప్పే బోధకులు కూడా లేకపోలేదు. మీ ఇంటిలో ఎడ్లు రంకెలు వేస్తున్నాయి అంటాడు, ఈయన కనపడుతున్నాయా? వాళ్ళ ఇంట్లో రోజు నిద్రపోతున్నారు, వాళ్ళు కనపడవు. కానీ ఈయన ఒక రోజు వచ్చి ప్రార్థన చేస్తే మీ ఇంట్లో ఎడ్లు రంకెలు వేస్తున్నాయి, దున్నపోతులు రంకెలు వేస్తున్నాయని కళ చెబుతాడు, భావం చెబుతాడు. అది సరికాదు. ఆ చెప్పినటువంటి దైవజనులకు చూపించినటువంటి దేవుడు తన బిడ్డలకు చూపించలేడా? ఆయన తన బిడ్డలకు చూపించలేడా? చూపిస్తాడు. సౌలును పంపించిన దేవుడు, నీ వెళ్ళు, సౌలుతో చెప్తున్నాడు, నీ వెళ్ళు, తిన్నని దనబడిన వీధికి వెళ్ళు, అక్కడ అననీయ ఉంటాడు. అననీయ దగ్గరికి వెళ్ళి నీవు అక్కడికి వెళ్ళి చూపు పొందని చెప్పిన దేవుడు అననీయతో మాట్లాడాడా? మాట్లాడాడు అననీయతో. ఇదిగో సౌలు వస్తున్నాడు, సౌలు చూపు పొందాలి, అతన్ని బాగు చేయమని చెప్పాడు. సౌలు ఏమన్నాడు తెలుసు? అననీయ ఏమంటాడు, అయ్యా ఆ సౌలు తమస్కు మార్గం క్రైస్తవులను హింసిస్తూ అనేక మందిని బాధ పెడుతున్నాడే అంటే, నేను అతనిని నా సాధనముగా, నా యొక్క పాత్రగా ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి నీవు అతనికి చూపు దయచేయి, అతని కొరకు నీవు ప్రార్థన చేయమని సౌలుతో చెప్పిన ప్రభువు ఎవరితో చెప్పాడు? అననీయతో చెప్పాడు. రండి అపోస్తల కార్యముల గ్రంథానికి రండి. అపోస్తల కార్యముల గ్రంథము చూసినట్లయితే ఆయనతో చెప్పిన ప్రభువు ఏమని చెప్తాడంటే అననీయతో వచ్చాడు. 9వ అధ్యాయానికి రండి. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ అతనిని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు చూడండి. అతడు 3 దినములు చూపు లేకుండా ఉన్నాడు. సౌలు తమస్కు మార్గమున అతను ప్రవేశిస్తున్నప్పుడు చదవండి 8-9 వచనాలు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతని చెయ్యి పట్టుకొని తమస్కులోనికి నడిపించి అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. చూడండి 10వ వచనంలో, తమస్కులో అననీయ నువ్వు ఒక శిష్యుడు, నేను ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభు నీవు లేచి తిన్నని తెరబడిన వీధికి వెళ్ళి యూదాను వారి ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చూడండి ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు అననీయను. ఇదిగో తిన్నదన వీధికి వెళ్ళు, అక్కడ సౌలు ఉన్నాడు, అతడు ప్రార్థన చేయుచున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ సౌలుతో మాట్లాడుతున్నాడు దేవుడు, నీవు హింసిస్తున్న యేసును నేనే అంటున్నాడు. ఇక్కడ అక్కడ
నీవు లేచి 6వ వచనం చదవండి. నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపనని చెప్పాను. చూడండి, ఇక్కడ చెబుతున్నాడు, నీవు పట్టణంలోనికి వెళ్ళు, నీవేమి చేయాలో నేను నీకు చెబుతానంటున్నాడు. ఆ తర్వాత అననీయను దర్శించాడు. పట్టణంలోకి వెళ్ళమని చెప్పిన ప్రభువు అననీయను దర్శించాడు. అననీయ వచ్చాడు, సౌలుకు ప్రార్థన చేశాడు. ఆ సౌలును గురించి ప్రార్థన చేసి అతని కన్నులు తెరవబడ్డాయి. అయితే ఏమంటున్నాడు చూడండి, 13వ వచనంలో ఏమన్నాడు చూడండి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని, అతని గూర్చి అనేకుల వలన ఇంటిని ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చిన. ఏమంటున్నాడు? అయ్యా, యెరూషలేములో క్రైస్తవులను హింసించాడు, అతని పరిస్థితి అలాగుంది. మరి ఇప్పుడు కూడా దమస్క మార్గం చూడండి, క్రైస్తవులను హింసించుటకు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు, వారి దగ్గర పత్రికలు తెచ్చుకున్నాడయ్యా అని చెబుతుంటే దేవుడు అంటున్నాడు, ప్రభు అన్నాడు, నీవు వెళ్ళుము అందుకు ప్రభు 15వ వచనంలో, నీవు వెళ్ళుము అన్యజనులు ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి? పాత్ర అయి ఉన్నాడు. శ్రమలు పాత్రను త్రాగటానికి అతడు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి అతని యొద్దకు వెళ్ళమని చెప్తున్నాడు. చెప్పలేదా దేవుడు? సౌలుకు చెప్పిన దేవుడు అననీతో మాట్లాడలేదా? మాట్లాడాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటానని 2వ మహావాక్యము యోహాను సువార్తలో మనము చూస్తాం. 3వ మహావాక్యం ఏమిటో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనం చదవండి. 10:8. గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారనై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేరు. గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఇది మరొక మహావాక్యము. 7 మహావాక్యాల్లో మనం ఇది 3వ మహావాక్యాన్ని వింటున్నాం. గొర్రెల పోవు ద్వారమును నేనే. ఆయనే ద్వారం, ఆయనే తన బిడ్డలకు ద్వారము, ఆయనే తన బిడ్డలను నడిపించేవాడు, ఆయనే తన బిడ్డలకు తోడైనటువంటి వాడు, ఆయనే. నేనే ద్వారం అంటున్నాడు. తన బిడ్డలు నడిపించే ద్వారము నేనే అని చెబుతున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ద్వారము ద్వారానే, ఆయన ద్వారానే మనము లోకములోనికి, ఆయన ద్వారానే మనము దేవునిని ఆరాధిస్తూ, ఆయన ద్వారానే మనము దేవుని యొద్దకు చేరుతున్నాము. ఇది మనము చూస్తాం. తర్వాత 10వ అధ్యాయము 11వ వచనం చదవండి. అది 4వ మహావాక్యం ఏమిటో చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇది 4వ మహావాక్యం. నేను గొర్రెలకు మంచి కాపరిని. నేనే అనే మాట యేసయ్య పదే ఈ యొక్క సువార్తలో చెబుతున్నాడు. యోహాను సువార్తికుడు ప్రత్యేకంగా రాస్తున్నాడు, నేనే అనేటువంటి మాట. ఇక్కడ అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, 5వ మహావాక్యం చూడండి. యోహాను సువార్తలో 11వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఇక్కడ ఏమంటున్నాడు? అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకునన్నాడు. చూడండి, పునరుత్థానమును జీవమును నేనే. 11:25లో చూస్తే పునరుత్థానమును జీవమును నేనే. ఇది ఎన్నో మహావాక్యము? 5వది. యోహాను సువార్తికుడు స్పష్టంగా రాస్తున్నాడు, పునరుద్ధానము జీవనమే. ఎవరి విషయంలో అంటున్నాడు ఈ మాట? లాజరును బ్రతికించినప్పుడు ఆమె బాధపడుతుంది, మార్తా తన సహోదరులు బాధపడుతున్నప్పుడు అప్పుడు అంటున్నాడు యేసయ్య, పునరుద్ధానము జీవమును నేనే. అంత్యదినమందు పునరుద్ధానము లేస్తారని నాకు తెలుసయ్యా అంటుంది ఆమె. నిజమేనమ్మా, లేపేది నేనే అంటున్నాడు ఇక్కడ. పునరుత్థానమును జీవమును నేనే.
నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఒకవేళ చనిపోవచ్చు, మరలా బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఆయన విశ్వాసం ఉంచి చనిపోతే బ్రతుకుతాడు. బ్రతికి దేవుని యందు విశ్వాసం ఉంచితే అతడు ఎన్నడూ చనిపోడు. అంటే ఏ మరణం గురించి చెబుతున్నాడు? ఆత్మీయ మరణం గురించి చెప్తున్నాడు. భౌతిక మరణము అందరూ పొందవలసిందే. బ్రతికి ఆయన విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడుగుతున్నాడు. అవును ప్రభువా, ఈ లోకమునికి రావాల్సిన దేవుని కుమారుడు అని క్రీస్తు నీవనే నమ్ముతున్నానంటుంది. ఇది 5వ మహావాక్యాన్ని మనము చూస్తున్నాం. జీవాహారము నేనే. 6వ మహావాక్యము చూడండి, 14వ అధ్యాయము యోహాను సువార్త 6వ వచనం చదవండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అంటున్నాడు. ఇది 6వ మహావాక్యము. నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను. నా ద్వారానే తప్ప, దేవుని ప్రభు ద్వారా తప్ప ఎవరూ ఈ దేవుని యొద్దకు చేరలేరు. అందుకనే మనం ప్రార్థన చేస్తాం. ముగింపు ప్రార్థనలో ఏమని ప్రార్థన చేస్తాం? యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి అంటాం. ఆయన నామమున ప్రార్థన చేయడం ద్వారా, ఆ నామము ద్వారానే మనము క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యములోనికి మనము వారసులమవుతున్నాం. ఆయన ద్వారానే మనము ప్రవేశిస్తున్నాం. ఎందుకంటే ఆ నామము శక్తి కలిగినటువంటిది కనుక ఆయన ద్వారానే మనము దేవుని యొద్దకు వెళుచున్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, అదే చెప్తున్నాడు యేసయ్య. యోహాను సువార్తలో చెప్తున్నాడు చూడండి, 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయం 14వ వచనం చదవండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. చూడండి ఏమన్నాడు? ఆయన ద్వారానే, ఆయన నామమున ఏది అడిగినా కూడా ఆయన చేస్తాడు. ఆయన నామమున ఏది అడిగినా కానీ దేవుడు మనకు చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఏది అడిగినా చేస్తాడంటే అత్యాశతో అడిగితే చేస్తాడు ఆయన. నాకు ఒక 5 కేజీలు బంగారం కావాలంటే ఇస్తాడు ఆయన, తీసుకొచ్చి ఇవ్వలేడు ఆయన. ఆశ అత్యాశ, ఆశ కలిగి జీవించవచ్చు కానీ దురాశ కలిగి జీవించకూడదు. ఆశ కలిగి జీవించవచ్చు. ఆశ కలిగిన ప్రాణమును ఆయన 107వ సంకీర్తన ఉంటున్నాడు 9వ వచనంలో, ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆయన నీవు ఆశ కలిగి ఉంటే నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆయన. నీవు దేవుని పైన నిరీక్షణ కలిగి ఉంటే నీవు కోరికను సిద్ధింపు చేస్తాడు. దేవుని పైన నీవు భయం కలిగి ఉంటే, దేవుని మార్గంలో నీవు నడిస్తే, దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు సమస్తము చేస్తాడు ఆయన. ఆశ కలిగిన ప్రాణం ఆయన తృప్తిపరుస్తున్నాడు. ఆకలి కొన్న వారి ప్రాణమును ఆయన ఏం చేస్తున్నాడు? మేలుతో నింపి ఉన్నాడు. ఆకలి కొన్న వారి ప్రాణమును ఆయన ఏం చేస్తున్నాడు? మేలుతో నింపుతున్నాడని 107వ సంకీర్తన 9వ వచనంలో మనము చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి 6వ మహావాక్యం ఏమిటి? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్తున్నాడు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయన ద్వారా తప్ప మనము తండ్రి యొద్దకు వెళ్ళలేము. అందుకంటాడు, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను మీకు అది చేస్తాను అంటున్నాడు. ఆయన ద్వారానే, ఆయన నామపేట ప్రార్థన ద్వారానే దేవుడు మనం అనుకున్నవన్నీ కూడా చేయగలడు. ప్రియా దేవుని బిడ్డలారా, 7వ మహావాక్యం ఏమిటంటే మనం చదువుకున్నాం, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఐ ఆమ్ ట్రూ వైన్ అంటాడు ఆయన. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు. నిజమైన ద్రాక్షవల్లి ఈ 7వ మహావాక్యము. ఈ 7 మహావాక్యాలను యోహాను సువార్తికుడు జ్ఞాపకం చేస్తూ క్రీస్తు యొక్క మహాత్మ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు. తన బిడ్డల కొరకు ఆయన ఏమి చేయనై ఉన్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 7 మహావాక్యాలు జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఈ యొక్క క్రీస్తు చెప్పిన ప్రతి మాట మనము జ్ఞాపకం తెచ్చుకోవలసి ఉంది. మన హృదయంలో భద్రము చేసుకోవలసి ఉంది. ఆ మాటలను కూడా హృదయంలో వాటిని స్మరించవలసి ఉంది. ఆ మాటలను నిజమైన ద్రాక్షవల్లిని అంటే కారు ద్రాక్షలు
ఉన్నాయి. నిజమైన విశ్వాసి, నిజము కాని విశ్వాసి. ఎవరు ఉన్నారు? నిజమైన విశ్వాసి, నిజము కాని విశ్వాసి. కారు ద్రాక్షలు ఉన్నాయి చూడండి. యెషయా గ్రంథానికి రండి ఒకసారి. మనము యెషయా గ్రంథానికి వెళదాం. అక్కడ కారు ద్రాక్షలు కాయసినవి అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఏం చేస్తున్నాడో, ద్రాక్షవనం గురించి ఏం చెప్తున్నాడు దేవుడు చూడండి. ఆయన దానిని బాగుగా త్రవి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుండెను. కానీ అది కారు ద్రాక్షలు కాసెను. ఏ ద్రాక్షలు అవి? కారు ద్రాక్షలు అంటే పనికి మాలిన ద్రాక్షలు. ద్రాక్షల వలె ఒకే విధంగా ఉంటాయి. అవి చేదుగా ఉంటాయి, ఇవి తీపిగా ఉంటాయి. దేవుడు ద్రాక్షావనమైనటువంటి లోకాన్ని ఏర్పాటు చేసి, లోకమున ప్రజలను ఎన్నిక చేసుకొని, ఏర్పాటు చేసుకొని, వారికి సమస్తమును కలుగు చేసి, ఆయన ఆ ద్రాక్ష తోటలో సమస్తమైనటువంటి తన బిడ్డలను ఏర్పాటు చేసి, ఇవన్నీ చేసి, ఆయన మంచి ఫలములు ఫలించవాలని చూస్తే ఏ కాయలు కాసినవి? కారు ద్రాక్షలు కాసినవి. అవి కారు ద్రాక్షలు కాసినవి అంటే పనికి మాలినవి. ఈరోజు దేవుడు మనల్ని కూడా మానవులు నిర్మించి ఏర్పాటు చేసి దేవుని యొక్క ప్రియబిడ్డగా, దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి విశ్వాసగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే మనం ఎలాంటి వారమై ఉంటున్నాం? పనికి మాలినటువంటి వారముగా ఉంటున్నాం. ఒక్కోసారి నిజమైన విశ్వాసిగా మనం జీవించాలి, నిజమైన దేవుని బిడ్డగా మనం జీవించాలి. ఎలాగున్న పనికి మాలిన వారం అవుతుంటే మన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నిటిని మనం ఆలోచన చేస్తూ మన మంచి మనసు ఏం చేసుకుంటాం? మనం పాడు చేసుకుంటాం. ఇక్కడ మంచి మనసు కలిగి ఉండాలని ఈ యొక్క దేవుని హృదయంలో, ఈ మనుషుని హృదయంలో దేవుని మాటలు ఉండాలని దేవుడు కోరుతుంటే ఇక్కడ ఏ మాటలు వస్తాయి? ఈ లోక సంబంధమైనటువంటి పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు, అనేకమైనటువంటి మాటలు, అనేకమైనటువంటి లోకములో పలికే ప్రతి మాటలు కూడా ఈ హృదయంలోనికి చేరుతుంటాయి. అవి మన హృదయాన్ని ఏం చేస్తాయి? భ్రష్టు పట్టిస్తాయి. మన హృదయంలో మంచి ఉన్నప్పుడు, మన హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు మనము చూచే చూపు కూడా ఎలా కనబడుతుంది? స్పష్టముగా, వెలుగుగా కనబడుతుంది. ఈ హృదయంలో సరైనటువంటిది లేనప్పుడు, ఈ హృదయంలో దేవుని వాక్యం లేనప్పుడు మనము చూసేది ప్రతి ఒక్కటి కూడా అస్పష్టముగానో లేకపోతే వేరొక విధంగా కనబడుతుంది. దేవుని వాక్యము మనలో నిలిచినప్పుడు, దేవుని మాటలు మనలో నిలిచినప్పుడు మనము చూచే ప్రతి చూపు, మనము చేసే ప్రతి ఆలోచన, మనము నడిచే ప్రతి మార్గము కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు చక్కని ద్రాక్ష తోటను నటించాడు, బురుజు వేయించాడు, అన్నీ చేశాడు. చివరికి ఏం కాయలు కాసినాయి? కారు ద్రాక్షలు కాసినాయి, పనికి మాలిన ద్రాక్షలు కాసినాయి. వ్యవసాయదారుడు చక్కగా పొలాన్ని చదును చేస్తాడు, బాగా దున్నుతాడు, కావలసిన కలుపు మొక్కలని ఎరువు వేస్తాడు, మంచి ధాన్యమును విత్తనం వేస్తాడు. విత్తనం వేసి ఇవన్నీ చేసిన తర్వాత పంట వచ్చే సమయానికి ఆ యొక్క మంచి పంటలో, ఆ వరి పంటల మధ్యలో ఏ మొక్కలు వస్తాయి? కలుపు మొక్కలు వస్తాయి. తాను నాటాడు వాటిని, తానేమైనా నాటాడు కలుపు మొక్కలను? ఆయన కలుపు మొక్కలు నాటలేడు. ఆయన నాటలా, ఆయన మంచి మొక్కలే నాటాడు వ్యవసాయదారుడు. ఎక్కడి నుంచి వచ్చినాయి కలుపు మొక్కలు? అవి మధ్యలో వచ్చేసాయి. అవి ఆ చేనులో అంతకుముందు ఎక్కడ దాగి ఉన్నవో, ఎక్కడైతే భూమిలో దాగి ఉన్నవో ఎరువు వేసేసరికి ఆ ఎరువును అవి స్వీకరించి కలుపు మొక్కలు వచ్చేసాయి. సరే, కలుపు మొక్కలు వచ్చాయి కదా, రెండు కలిసి పెరగని అనుకుంటాడా? అనుకోడు. వ్యవసాయదారుడు కలుపు మొక్కలను తీసివేసి ఏం చేస్తున్నాడు? ప్రక్కన పడవేసి కాల్చివేస్తాడు. దేవుని దృష్టిలో కూడా రెండవ రాకడ సమయంలో పంట ఎదగనిస్తుంది. రెండవ రాకడ సమయంలో అందరినీ కలిసి ఎదగనిచ్చిన తర్వాత మొదట దేవుని యొక్క ఉగ్రత వారిపైకి వచ్చి వారందరినీ కూడా దేవుడు దూరము చేసి తన బిడ్డలకు శాంతి సమాధానమైనటువంటి పరలోక రాజ్యమును ఆయన ఏర్పాటు చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి కారు ద్రాక్షలు కాకుండా మంచి ద్రాక్ష పంట వలె
నేను నిజమైన ద్రాక్షవల్లి అన్నాడు యేసయ్య. మనం కూడా నిజమైన దేవుని విశ్వాసిగా, దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. రాజుల రెండవ గ్రంథంలో కూడా అక్కడ వెర్రి ద్రాక్షకాయలు తీసుకొచ్చి ఆ యొక్క ఆహారంలో వేశారు. అదంతా ఏమైపోయింది? విషమైపోయింది. ఏ చెట్టు తీసుకుని వచ్చారో చూడండి, కోరాకులు వేరటానికి. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 39వ వచనానికి రండి. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినకమాండ్రి. చూడండి, దాని గుణమెరుగక అంటే దాని లక్షణము తెలియక ఏం చేశాడు? వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని తీగలన్నీ కోసి ఒడి నిండా తీసుకొచ్చి కొండలో వేశాడు. అంతకుముందు కోరాకులు మంచి వేశారు. ఆ మధ్యలోనికి ఏమొచ్చాయి? వెర్రి ద్రాక్ష చెట్టు తీగలు వచ్చినాయి. వెంటనే ఏమైపోయింది? చేదైపోయింది. కాబట్టి కుండలో విషముంది, దైవజెండా కుండలో విషమున్నది అని తినటకు మానినప్పుడు అప్పుడు కొంత పిండి తెమ్మని చెప్పి ఆ పిండి కుండలో దాన్ని వేసి, ఆ పిండిని వేసి దాన్ని అప్పుడు ఆ భోజనములకు వడ్డించమని చెప్పినప్పుడు వారు భుజించారు సంతృప్తిగా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యములు మానవుని జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు జరుగుతూ ఉంటాయి. కాబట్టి నిజమైన విశ్వాసిగా, నిజమైన దేవుని బిడ్డగా మనము ఆయన మార్గంలో నిలవాలి. అందుకే అంటాడు, 7 మహావాక్యాలు చెప్పాడు. నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన తండ్రి వ్యవసాయకుడు. ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తున్నాడు? ఆయన తీసి పారవేస్తున్నాడు. మనము కూడా అంతే, పనికిరాని తీగలు ఏం చేస్తాం? కత్తిరించి వేస్తాం. ఇక్కడ కూడా అవన్నీ కూడా తీసి పారవేస్తాడు. ఎందుకు తీసి పారవేస్తున్నాడు? ఎందుకు తీసి పారవేస్తున్నాడు? ఫలించేది ఎక్కువగా ఫలించవాలని. ఫలించే చెట్టు ఎక్కువగా ఫలించాలంటే ఆ ఉన్నటువంటి కలుపులన్నీ, పనికిరాన్ని కూడా తీసేసి, అప్పుడు తీసివేసినప్పుడు ఇవి ఎక్కువగా ఫలిస్తాయి. అందుకని వాటిని తీసివేస్తాడు. దేవుని యందు భయభక్తి కలిగి నివసిస్తున్న మనము కూడా దేవునితో కలిసి జీవిస్తే ఆశీర్వాదం పొందుకుంటాం. దేవునితో కలిసి లేకపోతే మనము కూడా ఫలించినటువంటి వారముగా ఉంటాం. అప్పుడు కత్తిరించి వేస్తాడు దేవుడు, అప్పుడు తీసివేస్తాడు. అప్పుడు ఏ స్థితిలో ఉన్నావో నీవు అదే స్థితిలో ఉంటుంటావు. నీకు ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, మేలు లేదు. నీవు ఏ స్థితిలో ఉంటావో ఆ స్థితిలో ఉంటావు. ఎప్పుడైతే దేవునితో కలిసి నడవటానికి నీవు ఇష్టపడుతున్నావో, దేవుని చెంతకు చేరి దేవుని వాక్యం ధ్యానించడానికి ఇష్టపడుతున్నావో, ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నావో, ఎప్పుడైతే దేవుని మార్గం నడవటానికి ఇష్టపడుతున్నావో, నీ పనుల భారము దేవుని మీద పెడుతున్నావో, నీవు ముందుకు వస్తున్నావో, నీవు దీవించబడతావు, నీవు ఆస్వాదించబడతావు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే పనికిమాలిన వాటిని తీసివేసి ఫలించేవి మరీ ఎక్కువగా ఫలించవాలని ఏం చేస్తున్నాడు ఆ వ్యవసాయదారుడు? వాటిని తీసివేస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి యేసయ్య అన్నాడు, నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలిచుంటాను. మీరు నా యందు నిలిచుండండి, నేను మీ యందు ఉంటాను. మీరు నాలో ఉంటేనే కానీ ఫలించరు. ఆ తర్వాత మరొక వాక్యం అన్నాడు, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. చూడండి, నాకు వేరుగా ఉండి 5వ వచనం చూడండి, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచునో, నేను ఎవని యందు నిలిచిన వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుడు లేకుండా ఏమైనా చేస్తాం మనం? దేవుడు తోడుగా లేకపోతే ఏమైనా చేస్తామా? ఏమీ చేయలేం. దేవుడు ఉంటేనే, ఆయన కృప ఉంటేనే, ఆయన కనికరం ఉంటేనే, ఆయన దయ ఉంటేనే మనం అనుకున్నవన్నీ నెరవేరుస్తాం. మన పనుల భారాన్ని, మన చేతుల కష్టాజితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన తోడుగా ఉంటే సమస్తమును కూడా మనకు అనుగ్రహించబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కష్టార్జితము దేవుడు ఆస్వాదిస్తాడు, మన పనులన్నిటిని దేవుడు ఆస్వాదిస్తాడు. ఆయన బలపరిచి తన బిడ్డలను కాపాడువాడు అన్నాడు. కాబట్టి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉన్న వాడు తీగ వలె బయట పారవేయబడతాడు, ఎండిపోవును, తర్వాత
మనుషులు దాన్ని పోగు చేసి ఏం చేస్తారు? కాల్చివేస్తారు, అగ్నిలో పారవేస్తారు. అయితే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అవి అనుగ్రహించినప్పుడు మనం బహుగా ఫలిస్తాము. ఇక్కడ అంటున్నాడు చూడండి 8వ వచనంలో, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడు. నిజమే, మనం బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడతాడు, దేవుని నామానికి మహిమ తెస్తుంది. ఇది స్వార్థ పాఠంలో మనం చూస్తే, మొదటి పాఠంలో చూసినట్లయితే అక్కడ ఫలించినటువంటి వానిని ఫలించే విధముగా దేవుని బిడ్డగా చేశాడు. నపుంసకుడికి బాప్తిసం ఇచ్చి, ఫిలిప్పు బాప్తిసం ఇచ్చి దేవుని బిడ్డగా ఏర్పాటు చేసుకున్నాడు. అతడు కందాకే ఉన్నటువంటి రాణి కింద ధనాగారం అంతటి ఉన్నటువంటి ఆ యొక్క అధికారి యెరూషలేమునకు వచ్చి దేవుని ఆరాధించుటకు వచ్చాడు. ఆ సమయంలో ఫిలిప్పునకు దేవుడు వెళ్ళి అతన్ని కలుసుకోమని చెప్పినప్పుడు అతను కలుసుకున్నప్పుడు రథం మీద కూర్చుని అతను చదువుతున్నాడు యెషయా గ్రంథాన్ని. అడిగాడు, అతని మీద కూర్చోమని చెప్పినప్పుడు కూర్చున్నప్పుడు, నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగినప్పుడు, నేను ఎవరైనా చెప్పకపోతే నేను ఎలా గ్రహిస్తానంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు యొక్క సువార్తను వివరించాడు. వివరించిన తర్వాత అతడు విన్నాడు. వెంటనే అంటున్నాడు, నాకు బాప్తిస్తం ఇమ్మని అడుగుతున్నాడు. ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్తం ఇమ్మనగానే ఇద్దరు కలిసి బాప్తిస్తం పొందారు. బాప్తిస్తం ఇచ్చాడు ఫిలిప్పు, మరి అతనికి నపుంసకుడు బాప్తిస్తం పొందాడు. ఇద్దరు ఒడ్డుకు రాగానే అక్కడ దేవుని యొక్క కార్యము, అద్భుతమైన కార్యము జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒక అవిశ్వాసి అయినటువంటి జీవితాన్ని ఎలాగ మార్చాడు ప్రభువు? విశ్వాసిగా మార్చాడు. ఫలించినటువంటి జీవితం ఎలాగూ చేశాడు? ఫలించే విధంగా చేశాడు. అతడు అన్యుడైనటువంటి వానిని దేవుని బిడ్డగా చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆజోతులోకి వెళ్ళమని చెప్పగానే ఫిలిప్పు ఆజోతుకు వెళ్ళాడు. గాజా మార్గం నుండి ఆజోతుకు వెళ్ళాడు. అంటే దేవుని కార్యములు మానవుని జీవితంలో అనేకమైనవి జరుగుతూ ఉంటాయి. పూర్వకాలంలో హరికథలు బుర్రకథలు ఉంటాయి, విన్నారా? నేను పిల్లవాడినప్పుడు విన్నాను, మీరు విన్నారా? ఎంతమంది తెలుసు అవి? హరికథలు బుర్రకథలు ఎంతమంది తెలుసు? కొద్దిమంది తెలుసు. ఇలాగే ప్రతిరోజు కొద్దిగా చెబుతూ అతను హరికథ బుర్రకథ చెబుతూ ఉంటే చక్కగా వినటానికి వెళ్తారు. వాళ్ళు చెప్పే మాటలు చతురోక్తులుగాను, చాలా సలోక్తిగాను చాలా ఉంటాయి. అవి చెబుతా ఉంటే ఒక ఆమెకు చెవుడు కళ్ళు కూడా స్పష్టంగా కనబడవు. ఆమె వచ్చింది వినటానికి. ఆమె వచ్చి వినటానికి చాలా ఆసక్తి కలిగి ఉంటే వింటుంది. ఆమె అందరూ నవ్వుతున్నారు పక్కన, ఆమె వినపడట్లేదు. మరి అందరూ చక్కగా అల్లరి చేస్తారు, వింటున్నారు, ఇవన్నీ తెలియట్లేదని ఒకరోజు వినొచ్చింది. రెండవ రోజు ఒక చిన్న పిల్లవాడిని ఏర్పాటు చేసుకొని, అరే నేను నీకు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తాను, నాకు నువ్వు ఒక పని చేయాలంది. ఏంటి అని అంటే, నేను ఆ కథ వింటుండగా ఆయన చెప్పిన వెంటనే అందరూ నవ్వుతారు, ఒకసారి పకాపక్క నవ్వుతారు, ఒకసారి నా వెనుకొని జడలాగురా అని చెప్పింది. సరే వాడు డబ్బులు తీసుకున్నాడు, కొనుక్కుంటున్నాడు. ఇక అందరూ ఒక చెలోక్తి చెప్పగానే పకాపక్క అందరూ నవ్వుతున్నారు. వెంటనే వాడు జడలాగాడు, ఆమె కూడా పక్కపక్క నవ్వటం మొదలుపెట్టింది. ఇలాగ కొన్ని సందర్భాలు జరిగిన తర్వాత ఆయన చదువుతుండగా పిల్లవాడు ఏం చేశాడంటే ఆ జడ పట్టుకొని నిద్రపోయాడు. పొద్దుపోయింది, నిద్రపోయాడు. ఇక ఆ చెప్పే కథకుడు బాగా ముగింపులోకి వచ్చి దుఃఖాన్ని చెబుతున్నాడు బాగా. ఇక దుఃఖము, ఏడుపు, కన్నీళ్ళు చెప్పగానే ఈ నిద్రలో ఉన్నటువంటి వాడు ఆమె జడ పట్టుకొని ఒకసారి లాగేసరికి ఏం చేసింది ఆమె? అందరూ లేచి పక్కాపక్క నవ్వింది. అంటే ఏడుస్తున్న సమయంలో ఏం చేసింది? పక్కాపక్క నవ్వింది. నవ్వేసరికి అందరూ ఒక్కసారి ఆమె వైపు చూశారు. ఇదేంటి ఇట్లా పక్కాపక్క నవ్వుతుంది? ఏమే ఇంత దుఃఖంలో, వేదన ఇంతలో ఉంటే ఎందుకు పక్కాపక్క నవ్విందని చూస్తే ఆ వెనుకున్నటువంటి జడ పట్టుకొని పదాలు లాగుతున్నాడు వాడు నిద్రలోనే. ప్రియా దేవుని బిడ్డలారా, అవి లోక విషయాలు చాలా చలోక్తిగా ఉంటాయి. కానీ దేవుని వాక్యమైతే మనం బ్రతికిస్తుంది, మనల్ని జీవింపచేస్తుంది. మనకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా
మనకు తోడు ఎవరు రారు. ఎవరు వస్తారు? దేవుడు తోడుగా వస్తాడు. కాబట్టి బ్రతికి ఉన్న కాలంలోనే ఆయన దగ్గరకు రావాల్సింది, ఆయనను ఆరాధించవలసింది, ఆయన స్తుతించవలసింది, ఆయన గణపరచవలసింది. పత్రికకారుడు అది చెప్తున్నాడు స్వార్థం కీర్తనలో. చూడండి, ఆయన కీర్తించుడి, స్తుతించుడి, అప్పుడు మీకు భూమి తన ఫలములు ఇచ్చును. దేవ 5వ వచనం, దేవ ప్రజలు నిన్ను స్తుతించురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించురు గాక. 6వ వచనంలో, అప్పుడు భూమి తన ఫలములు ఇచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును అంటున్నాడు. భూమి తన ఫలములు ఇచ్చును, దేవుడు మా దేవుడు ఆశీర్వదించును అన్నాడు. కాబట్టి ఆ దేవుని మాటలు మనము విని ఎలాగూ నడిపించబడాలి? పత్రిక పాఠంలో చెబుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో చూసినట్లయితే, చిన్న పిల్లలారా అంటున్నాడు. ఇక్కడ ఎంత చక్కని మాట అన్నాడు చూడండి. చిన్న పిల్లలారా, 18వ వచనం, నాలుకతోనూ మాటతోనూ కాక క్రియతో సత్యంతో ప్రేమించాలి. మాటతో కాదు, నాలుకతో కాదు, మన దేంతో ప్రేమించాలి? క్రియతో ప్రేమించాలి. దేవుని క్రియతోనూ సత్యముతో ప్రేమించాలి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదాం. దేవుడు మన హృదయం కంటే అది కూడా సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ ఏ విషయంలో మన ఎందు దోషారోపణ చేయనో ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకో. అంటే దేవునికి తెలుసు మన హృదయములలో ఏది ఉందో, ఏ దోషారోపణ చేయబడుతుందో ఆయన తెలుసు కనుక మన హృదయాలను సమ్మతిపరుచుకొని నెమ్మదిపరుచుకొని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారమై ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నేను ఇచ్చే ఆజ్ఞ ఏమిటంటే 23వ వచనం నాడు, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమించాలి అంటున్నాడు. ఒకరిని ఒకడు ప్రేమింపాలనేది ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ. అలాగున ఒకరిని యందు ఒకరిని ప్రేమిస్తూ, ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి, ఒకరిని ఒకరు ఆదరిస్తూ, క్రియల ద్వారాను దేవుని యొక్క సత్యము ద్వారా నడిపించబడుతూ, దేవుని కృపలో నడిపించబడినట్టుగా దేవుని వాక్యం మన హృదయం ఉండినప్పుడు ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, కానా బ్రతికియుండు కాలముననే ప్రభువుని కొలువండి, కానా బ్రతికియుండు కాలముననే ప్రభువుని కొలువండి. హృదయమనడి తలుపు యేసు నాదుండు, హృదయమనడి తలుపు యేసు నాదుండు, నిలచి సదయుడగోచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగోచు తాటుచుండు సకల విధములను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతికున్న కాలంలోనే దేవుని చెంతకు చేరి యోసేపుని అన్నాడు దేవుడు, యోసేపు ఫలించడి కొమ్మ అన్నాడు. ఆదికాండం 49:22 వచనంలో అంటున్నాడు, యోసేపు ఫలించడి కొమ్మ, నీవు నేను కూడా ఎలాగుండాలి? ఫలించడి కొమ్మగా ఉండాలి. ఆ ఒక్క మాట చదవండి, ముగిస్తున్నాను. యోసేపు ఫలించడి కొమ్మ, 49:22, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. చూడండి, ఫలించడి కొమ్మ దాని రెమ్మలు ఎక్కడికి వస్తున్నాయి?
గోడ మీదకి ఎక్కి ఫలిస్తాయి. నీవు నేను కూడా యోసేపు వలె ఫలించడి కొమ్మగా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని దీవించేటువంటి వారంగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక. ఆమె దేవుడి వాక్యము తన వెనుకల్లో దీవించును గాక. ఆమె సమస్త గ్రామించే దేవుని సమాధానం ప్రభు యేసు కృప వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలేనును గాక. ఆమె దేవా నాయా